అమెరికాలో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ మహాసభలకు రఘురామ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మీడియా, సభికులు అలాగే ఎమ్మెల్యేల నుంచి పలు ప్రశ్నలు రాగా చాలా లాజిక్ గా త్రిపుల్ బదులిచ్చారు. ఒక్కరోజు కనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు, ఏం చేస్తారు అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు రఘురామ బదిలిస్తూ ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టి నన్ను ఒక్కరోజు రాష్ట్ర మంత్రిగా చేస్తే హోంశాఖ కోరుకుంటాను. ఆ రోజు నాకు 8 గంటల సమయం ఖచ్చితంగా కావాలి. అంతేకాదు ఒక్క రోజులోనే 2 శాఖలు కావాలి. 6 గంటలు హోంశాఖ, ఇంకో 2 గంటలు వైద్యారోగ్య శాఖ కోరుకుంటాను. హోంశాఖ ఇస్తే రెడ్ బుక్ అమలు చేయను, అది వేరే వాళ్ళ దగ్గరుంది. నా దగ్గర మాత్రం బ్లడ్ బుక్ ఉంది. నా రక్తపు చారలు అన్నీ నాకు నాటి నుంచి నేటికి గుర్తున్నాయి. ఎవరేం అరాచకాలు చేశారో అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి కూడా. అందుకే నా బ్లడ్ బుక్ ప్రకారం నేను ముందుకు వెళ్తాను అని రఘురామకృష్ణరాజు మనసులోని వాటను బయటపెట్టారు. ఒక్కరోజు మంత్రి పదవి కావాలనే ట్రిపుల్ కోరిక పెద్దదే కానీ తీర్చేదెవరు? ఎంతవరకు సాధ్యమవుతుందేమో చూడాలి మరి.